హలో, నమస్తే. పనికి మాలిన గేమర్ అన్న పేరు ఎందుకు అంటే, ఇప్పటికే ఛానల్లో 200 వీడియోలు పైగా అప్లోడ్ చేశాను. కానీ వ్యూస్ వచ్చేది మహా అయితే 4-3 వస్తున్నాయి. అవి కూడా మొత్తం నావే. కాబట్టి ఇలాంటి పనికి మాలిన ఛానల్కి ఇలాంటి పేరే బాగుంటుంది అనుకుని ఇప్పుడే పెట్టుకున్నా. ఓపెన్ చేస్తే ఈరోజు మనం ఆడబోయే గేమ్ పేరు హఠౌరి. ఇందులో చూసుకుంటే రోజు నేను ఆడే ఆటలు డైలీ టాస్క్స్ మాత్రం కంప్లీట్ చేస్తూ ఉంటా. ఉదాహరణకి ఈరోజు పెయింట్ చెస్ట్ ఓపెన్ చేయమని చెప్పారు. దాని కింద లాకర్లు మనమే సంపాదించుకోవాలి. పెయింట్ చెస్ట్ కాదు, క్లాత్ చెస్ట్. ఏదో ఒకటి కొడతాం, ఓపెన్ చేస్తాం, వస్తాయి. వాటిని మనం అవుట్ఫిట్ లాగా రెడీ చేసుకుని వేసుకుంటే ఒక్కో అవుట్ఫిట్కి తగినట్టుగా ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి. అలా ఒక టాస్క్ కంప్లీట్ అయ్యింది. ఇదే విధంగా రోజుకి 5 టాస్క్లు ఇస్తారు. మనం ఒక టాస్క్ కంప్లీట్ చేసాం. మర్చిపోయా, కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ముందుగా మ్యూజిక్ని బంద్ చేసుకుంటే మంచిది. ఓకే, ఇది మన బేస్. దీని నుంచి మనం ప్లే రీజియన్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ చూపిస్తున్న విలేజ్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం. రెండో రీజియన్ మనకి ఇంకా ఓపెన్ కాలేదు. చాలామంది ఎంటర్ అవుతున్నట్టున్నారు. మొత్తం 6 మంది ఎంటర్ అవుతున్నాం. నేను ఫోకస్ చేయాల్సిన టాస్క్స్ ఏమంటే, కొన్ని మూలికలు ఏరుకోవడం, ఎవరినో ఒకరిని పట్టి లాగడం యుద్ధంలోకి. అమ్మో, అప్పుడు ఎవడో స్మోక్ బాంబ్ వేసాడు, అంటే నా చుట్టుపక్కలే ఉన్నాడని అర్థం. ఒకటి లాగేశాడు. ఇది పేరు రిన్ అంట, కానీ ఏ కంట్రీ నుంచి వచ్చాడో వెనకాల జెండా మనకు తెలియదు. మనమైతే ఇండియా నుంచి. వాడు హార్పుని బట్టి మనల్ని లాగాడు కాబట్టి ఈ యొక్క డ్యూయల్ కండిషన్ వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. ప్రస్తుతానికి మోర్ హెల్త్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ విధంగా మనం అపోనెంట్ మీద షూరికెన్ వేస్తూ వాడి ఫుల్ అయిపోగొట్టాలి. షూరికెన్ వేసే కొద్దీ మనకి ఎనర్జీ అయిపోతుంది. అలాంటి టైంలోనే మనం షీల్డ్ యాక్టివేట్ చేసుకుంటాం. షీల్డ్తో కూడా అపోనెంట్ వేసిన షూరికెన్ని మనం పక్కకు తొయ్యొచ్చు. ఇవి అప్పుడప్పుడు గేమ్ మధ్యలో వచ్చే బెనిఫిట్స్. చూడ్డానికి వచ్చి నరుటోలో చేసే హ్యాండ్ సైన్స్లా అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అపోనెంట్ని త్వరగా పడగపెట్టి ఎంతసేపు ఆడుకున్నాడు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాం. అయిపోయాడు, ఆల్మోస్ట్ అయిపోయాడు. ఇంకొక దెబ్బ వాడికి తగిలితే చాలు. వాడే మనకైనాడు. ద బెస్ట్ ధ్రువి. ఇవి మన ట్రాక్ రికార్డ్స్ అనమాట. అసలేం చేయలేదన్నమాట. ఇది ఈ రేట్లో మనం గెలుచుకున్న అబిలిటీస్. అలా మనల్ని ఒకటి కొడితే వచ్చి బేస్లో పడినామన్నమాట. మనం చేయాల్సిన డైలీ టాస్క్ చూసుకుంటే ఈరోజు ఫస్ట్ టాస్క్ 100 బంగారు నాణాలు కలెక్ట్ చేసుకోవడం. రెండవ టాస్క్ శత్రువులను చంపి వాళ్ళ దగ్గర నుంచి లూటీ చేయడం. మూడవది ఏదో మూలికలు ఏరుకోవడం. నాలుగవది దాచిపెట్టిన నిధిని సొంతం చేసుకోవడం. ఎలాగో ప్రతిరోజు లాగిన్ అయితే మనకి ఏదో ఒక రివార్డ్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ యుద్ధ రంగంలోకి వెళ్ళాలి. విరామం లేదు మిత్రమా. వచ్చేసాం. అప్పుడే స్టార్ట్. వాడు మనల్ని లాగామా, మనం వాడిని లాగామా అనేది తెలియదు. వెయిట్ చేసి చూస్తే బ్యాటిల్ కండిషన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మనల్ని అడిగింది కాబట్టి మనమే వాడిని లాగేసాము. స్టాండర్డ్ బ్యాటిల్ కదా. నెట్ దుబ్బింది రోయ్. అలా వదిలేస్తాం ఏంటి? గేమ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకుంటాం. అంత పనికిన వాళ్ళు మనం. హిడెన్ ట్రెజర్స్ గోల్డ్ లాగా మెరుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి మనకి. మనం లూట్ చేసిన టైంలో మనల్ని కూడా గెలకుండా ఉండాలి కాబట్టి స్మోక్ బాంబ్ వేసుకుని లూట్ చేసుకుంటూ ఉంటాం. అది దూరాల దగ్గర మళ్ళీ మెరుస్తుంది. వేసేసేది. వీళ్ళు కూడా ఇండియా నుంచి అంట. సోలార్ వింగ్. ఏంటి ఎంతసేపు లోడ్ అవుతుంది? కొంత మళ్ళీ నెట్టిపోయిందా? చాలాసేపు లోడ్ అయింది. స్క్రీన్ చేసుకుంటాం. మనమే లాగ్ అయినట్టు. వాడు ఎక్కడ నన్ను లాగ్ ఇప్పుడు నేనే వాడు లాగ్ అయినట్టు.
అయిపోయాడు. ఇంకొక దెబ్బ, ఒక దెబ్బ తిని నాకు అయిపోతుంది. మనం ప్రశాంతంగా కార్ప్స్లో చేరుకోమని ఒక టాస్క్ ఇచ్చారు కదా, అదే ఆడుకుందాం. తింటాడి ఈ దరిద్రం మనకి కొత్త ఏమీ కాదు. మళ్ళీ లోడ్ చేసి ఆడుకుందాం. ఒక టాస్క్ అయిపోయింది, దాచిపెట్టిన నిధిని ఏరిపారేయడం. ఇంకా 3 ఉన్నాయి. పద 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 నువ్వు తరుముతు పద, ఇప్పుడు కాకుంటే ఎప్పుడు లేనట్టే. సారీ, ఇక్కడ తాపేస్తాలేండి. మన ఎదురుగా ఉన్నది గుడిలో కూడా ఎవరో ఉన్నారు, పైగా నిధి కూడా ఉంది. మనం నిధిని చూసుకుందాం. మనం ఇంకొక చూసుకోకుండా ఉంటే చాలు. నిధి దొరికేసింది. మనం ఇంకొకరిని ఎవరిని కోషా క్లియో. స్టాండర్డ్ టైటిల్కే పోదా, కొంచెం స్పీడ్ పెంచుతా. ఇది నాకు ఇష్టమైన జెస్టర్ లేదా హ్యాండ్ సైన్, ఫ్రీజ్ చేసేది. ఇది చేస్తే మన అపోనెంట్ ఒక 2 or 3 seconds ఫ్రీజ్ అయిపోతారు. ఆ టైంలో మనం షూరికెన్ వేసి వాడిని పడగొట్టాలన్నమాట. పడిపోయాడు థ్యాంక్స్ టు ఫ్రీజ్ హ్యాండ్ సైన్. మన షూరికెన్స్కి పెయింట్లు కూడా వేసుకోవచ్చు. పెయింట్ వల్ల వాటి యొక్క అబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన అపోనెంట్ మనకు బ్లడ్ డొనేట్ చేస్తాడనమాట. టింగ్ టాంగ్ 15 minutes ఇచ్చాడు. అది ఎంఎల్లో లీటర్స్ వాడికే తెలియదు, నాకే తెలియదు. మనల్ని కూడా లాగుతాడు. ఓబో రెట్టెన్ రా భారతీయ సోదరా, తేల్చుకుందాం. ఇది బ్లడ్ క్యాంపెయిన్కి సమయం. హే, ఎవరక్కడ? నన్నే వెళ్తావు తమ్ముడు, రామ్మా. ఇదిగో ఇక్కడే ఉన్నా. హే నరుటో, డట్ బయో. తమ్ముడు, నువ్వు నరుటో అయ్యుండొచ్చు, కానీ మేమంతా గోకు ఫ్యాన్స్. గోకు డైరెక్ట్ ఫ్యాన్స్ ఏం కాదు, కానీ ఫస్ట్ యానిమ్ అనేది ఒకటి ఉంది అని చూడడం డ్రాగన్ బాల్ జీ వల్ల. నరుటో కూడా బాగుంటుంది, కానీ మొత్తం 700 episodes చూడడానికి 2 ఏళ్ళు పట్టింది. దరిద్రం ఏంటంటే ఎందుకు డ్రాగన్ బాల్ జీ పూర్తిగా చూడలేకపోయా. ఓకే, నరుటో రక్తం తోడేస్తా. ఈ విధంగా మనం విలేజ్లో చూపించిన మ్యాప్లో ఏ రీజన్కైనా వెళ్ళొచ్చు. మనలాంటి పిల్లలు ఆడుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి మనలో మనం కొట్టుకుని పోతూ ఉంటాం. ఇది ఇంకొక అద్భుతమైన హ్యాండ్ సైన్, అన్లిమిటెడ్ స్టామినా. దీన్ని తెచ్చుకుంటే మనం విచ్చలవిడిగా జురికెన్ వేసేయచ్చు. నాకే అనుకున్నా, అవతల వాళ్ళకి కూడా నెట్వర్క్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. పిల్లోడు బ్యాటరీ డిస్కంటిన్యూ చేశాడు కాబట్టి మనకే విక్టరీ వచ్చింది. ఇలా ఎంతసేపు ఆడుతానా అంటే ఎక్కువసేపు ఆడను. రోజు డైలీ టాస్క్స్ అయ్యేంత వరకు మాత్రమే ఆడుతా. ఒక్కసారి మన బ్లడ్ బాటిల్ నిండిపోయినాక మనం ఎక్కడున్నా లాభం లేదు. లూట్ వస్తుందేమో కానీ ఎవరినైనా చంపినా మనం బ్లడ్ కలెక్ట్ చేసుకోలేము. కాబట్టి బ్లడ్ బాటిల్ ఫుల్ అయిన వెంటనే
బేస్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీడి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న కాసులు వస్తాయి కానీ బ్లడ్ రాదు. దేవుడా నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇక్కడి నుంచి నా జోలికి కూడా ఎవ్వరూ రాకూడదు. అయిపోయి మన బేస్కి మనం వెళ్ళిపోతాం. బ్లడ్ దారబోస్తాం. మనం ఎంత బ్లడ్ క్వాంటిటీ పోస్తే ఇది అంతగా ఫుల్ అవుతూ ఉంటుంది. మనకి కొత్త కొత్త అబిలిటీస్, షూరికేన్స్, అవుట్ఫిట్స్కి అన్లాక్ అవుతూ ఉంటాయి. డైలీ టాస్క్ చూసుకుంటే అయిపోయాయి. మనం చేయాల్సిన టాస్క్స్ అన్నీ ఈ రోజుకి కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి మనం ప్రశాంతంగా తడిగుడ్డ వేసుకొని పనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఇంతసేపు మా పనికి మాలిన ముచ్చట్లను భరించినందుకు. కామెంట్స్ అలో చేసే ధైర్యం నేను ఇప్పుడిప్పుడే చేయదలుచుకోలేదు. సింపుల్గా వీడియో నచ్చకపోతే డిస్లైక్ బటన్ కొట్టేయండి. ఎనీవే, అరిగతో గొజేమసు.